హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి జోష్విక్ అండ్ విహాన్షి. ఈ వీడియోలో నేను మీకు మా పాప బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేశామో అవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే అందరం కూడా విష్ చేశాము. ఆ తర్వాత ఫేస్కి ఇంకా బాడీకి అయితే ఆయిల్ అప్లై చేశాను. ఇంకా తర్వాత నలుగు కూడా పెట్టి స్నానం చేపించాము. ఇలా బాడీకి ఆయిల్ ఎందుకు అప్లై చేస్తారు అంటే మన బాడీలో ఉన్న అలక్ష్మి అంతా పోతుంది అని అంటారు. ఇంకా ఇక్కడైతే చూసేయండి, నేను రాసిన తర్వాత అయితే వాళ్ళ నాన్న కూడా ఆయిల్ అయితే మంచిగా బాడీ అంతా కూడా రాశారు. ఆ తర్వాత నలుగు కూడా పెట్టారు. ఇంకా ఇలా అభ్యంగన స్నానం చేసిన తర్వాత అయితే మనం మన ఇష్ట దైవాన్ని అయితే మనం నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మా పాప కూడా అలాగే ఇంట్లో దేవుడికైతే మంచిగా దండం పెట్టుకుంటుంది. ఇంకా ఇక్కడైతే చూడండి, నేనైతే మా పాపకి నల్ల నువ్వులు, ఇంకా బెల్లం, ఇంకా ఆవు పాలు అయితే ఈ 3 కలిపి ఒక 3 టైమ్స్ అయితే తినిపించాను. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఏమైనా అపమృత్యువు దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ వచ్చే బర్త్డే వరకు కూడా ఏదైనా గండకాలం అలాంటివి ఉంటే కూడా తొలగిపోతాయి. ఇదైతే నాకు మా అత్తయ్య చెప్పారు. నేనైతే 2 ఇయర్స్ నుంచి కూడా ఫాలో చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా రికార్డ్ చేసి మీకు కూడా చూపెడదామని చెప్పి అనుకున్నాను. ఇంకా మా పాప బర్త్డే అని చెప్పి మా మామయ్య గారు అయితే ఊరు నుంచి వచ్చారు. మీరైతే ఈ వీడియోలో మా మామయ్య గారిని కూడా చూసేయండి. మహాబలి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, సప్త చిరంజీవులు. ఇక్కడ మా పాప అయితే 7 సప్త చిరంజీవుల పేర్లను అయితే చెప్పింది. అవి ఏంటంటే అశ్వత్థామ, మహాబలి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, ఇంకా పరశురాముడు. ఈ పేర్లను అయితే మనం ఖచ్చితంగా తలుచుకోవాలండి మన బర్త్డే రోజు. ఇలా చేయడం వల్ల మనకైతే ఎలాంటి గండకాలం ఉన్నా, మనకి ఇంకెలాంటి అపమృత్యు దోషాలు అలాంటివన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఇంకా మన బర్త్డే రోజు అయితే మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే నమస్కారం అయితే చేయాలండి. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అయితే మనం తీసుకోవాలి. అదైతే చాలా మంచిది. ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళాక పిల్లలందరికీ కూడా చాక్లెట్స్, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. మేమైతే మా స్కూల్ డేస్లో అయితే బర్త్డే అంటే ఇంకా టీచర్స్ అందరికీ పిల్లలకి చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వెనకాల కొంతమంది ఫ్రెండ్స్ని అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే అలా ఏం లేదు. టీచర్స్ అయితే అలా అలౌ చేయట్లేదు పేరెంట్స్ని కూడా. ఇంకా వాళ్ళే బ్రేక్ టైంలో అట్లా పిల్లలందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. క్లాసెస్ అవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికైతే ఇలా చేస్తున్నారు. ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా సిల్వర్ ఫాయిల్స్ అయితే తెచ్చేసి అవి హ్యాంగ్ చేసేసి ఇంకా బెలూన్స్ అయితే పెట్టేసాము. జస్ట్ సింపుల్గానే చేసాము.
వీడియోలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ డెకరేషన్ వరకు అయితే పెట్టాను. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే బర్త్‌డే పార్టీ ఇంకా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అవన్నీ కూడా పెడతాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. ఉంటాను. బాయ్.